అందరూ మరొకసారి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ప్రేమను కలిగి ఉండడానికి మీ ప్రార్థన చాలా ఉందని మేము అనుకుంటున్నాము. మిమ్మల్ని మేమందరం మాట్లాడటానికి ఆహ్వానించి అక్కడ ప్రేమను కలిగి ఉండాలని ఒక 2 పర్యాయాలు మేము ప్లాన్ చేశాము. మొదటి మ్యారేజ్ యానివర్సరీకి రిపేర్ ఎందుకు బాగాలేక క్యాన్సల్ అయింది. రీసెంట్గా జూన్ 6కి పాప బర్త్డే చేద్దాం అనుకున్నాను. జూన్ 1 రోజు మా బాబాయ్ ఆటగారు చనిపోయాడు. దానివల్ల మిమ్మల్ని అక్కడికి ఆహ్వానించలేకపోయాము. సో ప్రతిసారి అయింది కదా, ఈ సెకండ్ యానివర్సరీ ప్రవచితమైతే ఇక్కడ కలిగి ఉండాలని కఠినంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకు కర్ణాలు ఇసుకొచ్చాడు. దాన్ని బట్టి ప్రభు పరమాత్మ ఇస్తున్నాను. అయితే ప్రభు మా జీవితంలో చేసిన మేలు, దేవుడు మాకు కుమార్తెను ఏ విధంగా అనుగ్రహించాడు, దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను ఒకసారి మీకు దేవుడు చేసిన గొప్ప కార్యములు మీకు తెలియాలని దేవుడు నామం మహిమ రావాలని మాత్రం నేను సాక్ష్యం చెప్తున్నాను. నా పిల్లలు ఓరే ప్రార్థన నగరం మాట్లాడుకోవాలి. అక్కడ వాళ్ళంతా ప్రార్థన చేస్తూ వచ్చారు. మా గురించి మీరు కూడా అంతా ప్రార్థన చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి మీకు మేము రుణస్వామి తెలియజేస్తున్నాము. అయితే 2022 ఆగస్టు 24 దినాన మాకు దేవుడు ఎంతో నన్ను సంవత్సరాలు వచ్చేసి జతపరుస్తూ వచ్చాడు. ఆ విధంగా మ్యారేజ్ అయిన అమ్మంతోనే దేవుడు తన గర్వం తెలుస్తూ వచ్చాడు. తనని మేము అయితే అనుకోకుండా స్టమక్ పెయిన్ వచ్చింది. అదే పెయిన్ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే మేడం వాళ్ళు ఉండేది అపెండిక్స్ ఉందని చెప్పారు. దాంతోపాటు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది. అయితే ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ చేస్తే అబార్షన్ చేయాల్సి వస్తుంది డాక్టర్ వాళ్ళు చెప్పారు. అయితే మేము ఉండేది కూడా మెడికల్ ఫీల్డ్ కాబట్టి డాక్టర్ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఫ్రీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఎట్లా అంటే చేతులతో ఎత్తుకొని వెళ్ళిపోయాం అన్నమాట హాస్పిటల్కి. ఖచ్చితంగా చేయాలి, మీరు సిద్ధపడండి, అమౌంట్ కూడా రెడీ చేసుకుంటే, చేయకపోతే పెద్ద తనకి కూడా ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఈ బేబీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా కూడా నేను ప్లాన్ చేసుకోవచ్చని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము. 2 days హాస్పిటల్లో ఉండే ఇంటికి వస్తే ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమి ప్రభావం గర్వం తెలుస్తూ వచ్చారు. మీరు ఇది పరిస్థితి ఏంటి ప్రభావం, ఏదైనా నేను చిత్రానికి వదిలేస్తున్నాను ప్రభావం, ఏం జరిగినా నేను దూషించాను, నేను నిర్మించాను, ప్రతి ఒక్కటి నిశ్చితానుసారంగా మా జీవితంలో జరుగుతున్నాను అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ప్రభావం మళ్ళీ ఏదో ఒకటి ఏది మాట్లాడడం నాకు ఇది తాజాగా జరిగింది. సండే వచ్చి కమింగ్ సండే రోజు అక్కడికి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రభావం ఏదో మాట్లాడు, నేను డాక్టర్ చెప్పినట్టుగా మా అబార్షన్ చేయించాలా లేకపోతే అప్పటికి చేయించాలా, నేను మాతో మాట్లాడు ప్రభావం అన్నప్పుడు ప్రభావం మాట్లాడుతూ వచ్చినాను. ఆ రోజు అక్కడ మా దర్శకులు వర్తమానం ఇస్తూ ఆధార్కి ఇస్మాయిల్ అనుగ్రహించినప్పుడు చాలా ఆధార్ని ఇస్మాయిల్ని ఎడానికి ఇంట్లో నుండి వెళ్ళబడతారు. అప్పుడు అబ్రహాం ఎడంలో వదిలేసి వచ్చినప్పుడు ఇస్మాయిల్ని ఆధార్ ఎక్కడో దూరం వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చొని తెలుసు. అయితే అప్పుడు వర్తమానం జరుపుకుంటూ దూరమైన సంతానాన్ని అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేస్తూ మళ్ళీ ఆధార్ సంతానాన్ని ఆధార్ దగ్గరికి తెలుస్తూ వచ్చిన దేవుడు మాట్లాడాడు. సరే దేవుడు మాట్లాడాడు కదా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ స్కాన్ చేసాము.
ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు మేడం సర్లే పెద్ద ప్రమాదం ఉంటుంది కదా ఆపరేషన్ చేసుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి స్కాన్ తీసుకున్నామని చెప్పాను. స్కాన్ తీసుకున్నసరికి అపెండిక్స్ సైజ్ చిన్నగా అయింది, ఆపరేషన్ అవసరం లేదండి. ఆపరేషన్ అవసరం లేదంటే అబార్షన్ కూడా అవసరం లేదు. సరే దేవుడే స్వస్థపరిచిందని చెప్పేసి ఫస్ట్ మంత్ నుంచి 4th మంత్ వరకు అంటే కంటిన్యూ చేసాం. 4th మంత్ మళ్ళీ సివియర్గా పోయింది. మళ్ళీ సెకండ్ మళ్ళీ అట్లా మళ్ళీ తీసుకెళ్ళాం, మళ్ళీ అపెండిక్స్. కానీ డాక్టర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆపరేషన్ అవసరం లేదు, వెయిట్ చేద్దాం, మీరు కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడైనా తీసుకురండి, ఒకసారి మళ్ళీ అలవాటు అయిందనుకో మళ్ళీ అందడం కష్టమైంది, అమ్మాయి కూడా వీక్ ఉంది కదా డాక్టర్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత సర్లే ఫస్ట్ కదా మళ్ళీ వచ్చేస్తే వెళ్ళినప్పుడు డాక్టర్ వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం ఇది అయింది. మళ్ళీ 2 డేస్కి 3 డేస్కి మెడిసిన్ డాక్టర్ సార్ మళ్ళీ వెళ్తే మళ్ళీ అపెండిక్స్ నార్మల్ అవ్వడానికి సరే అని మళ్ళీ 7th మంత్లో మళ్ళీ వచ్చింది. అప్పుడు ఇక్కడే ఉంది మలబారిపల్లిలో నైట్ 9 o'clock వచ్చింది. మొత్తం అపెండిక్స్ బాగా ఇన్ఫెక్షన్ అయింది, వామిటింగ్స్ విత్ మోషన్స్ తట్టుకోలేనంత పరిస్థితిలో ఉంది. ఇక్కడ నుండి మా అమ్మ వాళ్ళు నేను నల్గొండ నైట్ డ్యూటీలో ఉంటుంటే మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. 204 తీసుకొని వచ్చాను. ఎమర్జెన్సీగా తీసుకొస్తే కారులో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ 2 hours జర్నీ కదా, మొత్తం డబ్బల్స్ కొలాప్స్ సర్లే ఇక ఈసారైనా మరి సర్జరీ చేస్తున్నాను, అబార్షన్ చేస్తున్నాను. మళ్ళీ సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు జనరల్ సర్జన్ అపెండిక్స్ సపరేట్ చూస్తుంటే మళ్ళీ గైనకాలజిస్ట్ కూడా మీరు సపరేట్ చూస్తుంటే ఇద్దరు ఏమన్నారంటే అంత సివియర్ ఉన్నా కూడా 7 months ఉంది కదా వెయిట్ చేద్దాం, ఇంకా తగ్గిపోతుంది, ఇన్ని నెలలు బేబీకి ఏం కాకుండా ఈరోజు ఏం కాకుండా మనం మెడిసిన్ ఇచ్చాం కదా, మళ్ళీ వెయిట్ చేద్దామని మళ్ళీ ఒక 1 day అడ్మిట్ చేసుకొని మళ్ళీ పంపించాం. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 3 days ఇంజెక్షన్స్ పెట్టి మళ్ళీ ఇంక్లూడ్ ఇలాగ ఒక ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్లో 4 times అపెండిక్స్ పేరు వచ్చింది. చాలా సివియర్ అయింది. మరి దేవుని మహాకృప వలన దేవుడు మా మీద చూపిన గొప్ప ప్రేమ వల్ల మీ ప్రార్థన వల్ల ఒకసారి ఆపరేషన్ కాకుండా ఇప్పటికీ కూడా ఆపరేషన్ అవ్వలేదు. ఇప్పటికీ ఇంకా దేవుడు కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు మా పాపకి 15 months అపెండిక్స్ వచ్చి కూడా మామూలుగా అపెండిక్స్ వస్తే 24 hours సర్జరీ చేయలేదు, లేకపోతే పేషెంట్ చనిపోతాడు. అలా చనిపోయిన వరకు మేము చూసాము. కానీ ఇప్పుడు దేవుడి వల్ల ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నారు. కాబట్టి దేవుడు గొప్ప కార్యం తీసుకొచ్చిండు. అంత మాత్రం కాకుండా ఇంకా గొప్ప కార్యం ఏంటంటే మామూలుగా చాలా కష్టపడుతుంది, నార్మల్ డెలివరీ చాలా కష్టం ఉంది. విత్ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ మొత్తం కొంచెం ఇన్ఫెక్షన్ గర్భసంచి కూడా వచ్చింది అని చెప్పారు సార్ వారు. అట్లా వచ్చినప్పటికి కూడా నార్మల్ డెలివరీ అయిందండి. అక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆ రోజు 5 members డెలివరీ ఉంటే 5 members వీక్గా ఉంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎక్కువ అవుతాయి. కానీ ఎక్కువ మొత్తానికి నార్మల్ డెలివరీ మిగతా వాళ్ళందరికీ సర్జరీ అవుతుంది. దేవుడు లాంటి గొప్ప కాలను మా జీవితంలో చేసి వచ్చింది. అది మా ఊరు సంఘం కాకుండా పెనీరు సంఘం ప్రార్థన మీ ప్రేమ కూడా చాలా ఉన్నదని మీతో ఈ సమయాన్ని మీకు కేటాయించారు. మీతో గడపాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడి సమయాన్ని ఇచ్చారు. మీరు చేసిన ప్రార్థన అయితే దేవుడు మా ఇంతవరకు దేవుడు మమ్మల్ని నడిపించి వచ్చాడు. వీటన్నిటిని బట్టి పెనీరు సంఘానికి దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మా కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. మా నాన్న అక్కడ కూర్చున్నాడు, ఆయన వేరే సంఘానికి
సంఘ పెద్దగా ఉన్నాడు. ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. ఆలయం గురించి మా అమ్మకి రక్షణ లేదా ప్రార్థన చేయండి. మా అన్న వచ్చిన తమ్ముడు ప్రార్థన చేయండి. మా తమ్ముడు నా గురించి గిఫ్ట్గా సైనికులు ఈ సందర్భంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, కనపడుతున్నాను. ఇంకా మీరు భారత ప్రార్థన చేయండి. ముందున్న జీవితంలో మా సహవాసం మీతో ఇంకా నికటంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. దేవుడు మాకు ప్రేమించి మాకు ఇచ్చిన దాంట్లో ప్రేమను ఏర్పరచం. ఏ ఒక్కరు కూడా దయచేసి తినకుండా వెళ్ళొద్దండి. దయచేసి అందరూ తిని మా గురించి ప్రారంభ చేయాలని చేసుకోవడం మనం చేస్తున్నాం.